హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డ్రీడమ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో కేరళ మరియు తమిళనాడు రాష్ట్ర బోర్డర్ లో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతాన్ని చూపించడం జరుగుతుంది. ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇన్స్పెక్టర్ విజయ్ అక్కడ వెళ్లి డ్యూటీలో జాయిన్ అవుతాడు. అదే స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నటువంటి కృష్ణ విజయ్ ని స్టేషన్ కి తీసుకుని వెళ్లి అక్కడ కానిస్టేబుల్స్ గా వర్క్ చేస్తున్న వాళ్ళందరితో కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. అక్కడ కృష్ణతో పాటు మరో ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. వారిలో బాల, సత్య మరియు ఆనంద్ మాత్రం ప్రజెంట్ లీవ్ లో ఉంటాడు. అదేవిధంగా వీళ్ళతో పాటు లేడీ కానిస్టేబుల్స్ గా విద్య మరియు స్వాతి వర్క్ చేస్తూ ఉంటారు. ఈ లేడీ కానిస్టేబుల్ అయినటువంటి విద్యనే ఇందులో హీరోయిన్ అని చెప్పవచ్చు. తను విజయ్ ని చూసి చాలా అందంగా ఉన్నాడు అని తనని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విజయ్ వెంటనే తన టీం మెంబర్స్ అందరితో కలిసి బయటికి వెళ్లి వాళ్ళ స్టేషన్ పరిధి మొత్తం కూడా చెక్ చేసి వస్తూ ఉంటాడు. అప్పుడే విజయ్ కి ఈ ఏరియా అంతా కూడా చాలా అందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కొన్నాళ్ళు మనం డ్యూటీ చేయవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే స్టేషన్ కి రాగా ఆ ఏరియాలో అన్నమలై ఫైనాన్స్ కంపెనీని రన్ చేస్తున్నటువంటి ఆ కంపెనీ ఓనర్ వచ్చి ఇన్స్పెక్టర్ ని కలిసి తనకు కొంత డబ్బులు ఇస్తూ ఉంటాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం నాకు లంచం ఇస్తున్నావా, నాకేం డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి తనను తిట్టి అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి కృష్ణని తన దగ్గరికి పిలిచి అతనేంటి నాకు డబ్బులు ఇస్తున్నాడు అంటే తన ఏదైనా ఇల్లీగల్ గా బిజినెస్ లో చేస్తుంటాడా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ కృష్ణ సమాధానం చెప్తూ అదేం కాదు సార్ తను కొంచెం ఎక్కువ వడ్డీ రేటుకి ఫైనాన్స్ తిప్పుతూ ఉంటాడు. దాన్ని మనం చూసి చూడనట్టుగా వెళుతూ ఉండాలి. అందుకే తను ఈ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి నెల డబ్బులు తీసుకువచ్చి ఇస్తూ ఉంటాడు. ఆ అలవాట్లో భాగంగానే ఇప్పుడు కూడా మీకు డబ్బులు ఇవ్వడం కోసం తీసుకువచ్చినట్లుగా ఉన్నాడు. అయినా ఆ డబ్బులు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు సార్. అయినా గవర్నమెంట్ మన స్టేషన్ అవసరాలకి ఎటువంటి ఫండ్ ఇవ్వదు కదా, కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏం తప్పు లేదు అని అంటూ ఉంటాడు. అయితే విజయ్ మాత్రం కృష్ణను చూసి మీ అలవాట్లు మార్చుకోమని నేను ఏమీ చెప్పను, కానీ ఈ డబ్బులు మాత్రం నా దగ్గరికి తీసుకురావద్దు, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని చెప్పి విజయ్ మాత్రం చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజున డ్యూటీ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ విజయ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేమిటి అంటే మన స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఒక తెగి పడిపోయి ఉన్నటువంటి చెయ్యి కనిపించింది అని ఫోన్ చేస్తారు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ ఇప్పటి వరకు ఈ ఏరియాలో ఎటువంటి క్రైమ్స్ ఏమీ జరగలేదని చెప్పారు కదా, సడన్ గా ఇది ఎలా జరిగింది అని భయపడుతూనే వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ తెగి పడిపోయినటువంటి చెయ్యి ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే తన టీం మెంబర్స్ అందరినీ చూసి ఇక్కడ చెయ్యి ఉంది అంటే ఖచ్చితంగా బాడీ కూడా ఉండే ఉంటుంది, ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతకండి అని అంటూ ఉంటాడు. దాంతో విజయ్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వెతకగా అప్పుడే వాళ్ళకి ఒక డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. అది దాదాపు కుళ్ళిపోయే పరిస్థితిలో ఉండడంతో విజయ్ వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళని అక్కడికి పిలిపిస్తాడు. ఫోరెన్సిక్ వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి వెంటనే విజయ్ తో మాట్లాడుతూ ఈ వ్యక్తిని ఎవరో చాలా బలంగా తల మీద కొట్టారు, ఆ తర్వాత గొంతు నిలిమి తనను చంపేసినట్లుగా ఉన్నారు. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి వ్యక్తికి 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉంటుంది. దాదాపుగా ఈ వ్యక్తి చనిపోయి ఇప్పటికి 5 రోజుల పైన అవుతున్నట్లుగా ఉంది అని ఆ ఫోరెన్సిక్ డాక్టర్ విజయ్ దగ్గర చెప్తూ ఉంటాడు. దాంతో విచారణ మొదలు పెట్టినటువంటి విజయ్ వెంటనే ఆ భూమి ఎవరిదో కనుక్కుని ఆ యజమాని దగ్గరికి వెళ్లి మాట్లాడగా తను వెంటనే విజయ్ని చూసి సార్ ఆ భూమి నాదే, అక్కడ దాదాపు చాలా సంవత్సరాల నుంచి పంట వేయడమే ఆపేశాం, అందుకే నా పొలం మొత్తం కూడా ఒక అడవలాగా మారిపోయింది, మేము రీసెంట్ టైంలో ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళలేదు, అక్కడ జరిగినటువంటి హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో విజయ్ ఈ కేసు గురించి చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే విజయ్కి మరొక విషయం కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో నిన్న రాత్రి ఎవరో ముగ్గురు దొంగలు పడి ఆ కంపెనీలో ఉన్నటువంటి డబ్బును మరియు బంగారాన్ని తీసుకుని వెళ్లిపోయారు అని తెలుస్తుంది. దాంతో విజయ్ వెంటనే తన టీంతో అక్కడికి వెళ్ళగా ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ వెంటనే విజయ్ ని లోపలికి తీసుకుని వెళుతూ సార్ ఇక్కడికి వచ్చినటువంటి దొంగలు మొదటగా లాకర్ ని పగలగొట్టడానికి ప్రయత్నం చేసినట్లుగా ఉన్నారు, అయితే అది ఓపెన్ అవ్వకపోవడంతో ఆ తర్వాత డైరెక్ట్ గా లాకర్ ని తీసుకుని వెళ్లిపోయారు, అందులో 150 సవర్ల బంగారం ఉంది, అదే విధంగా 10 లక్షల పైన డబ్బులు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. దాంతో విజయ్ అదంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే విజయ్ కి అక్కడికి వచ్చినటువంటి దొంగలు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా మీద బ్లాక్ కలర్ ని స్ప్రే చేసి ఆ తర్వాత దొంగతనం చేసినట్లుగా ఉన్నారు అని అర్థం చేసుకుని ఇదంతా ఇంత పకడ్బందీగా చేశారు అంటే ఖచ్చితంగా ఈ లోకల్లో ఉన్న వాళ్ళు ఇదంతా కూడా చేసి ఉంటారు అని విజయ్ ఆలోచిస్తూ ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో ఆ ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని తాకట్టు పెట్టినటువంటి చాలా మంది ఆ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వచ్చి మా బంగారం మాకు తిరిగి ఇవ్వండి అంటూ చాలా గొడవ చేస్తూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఈ కంపెనీలో దొంగతనం జరిగిన మాట వాస్తవమే, మీరేం కంగారు పడకండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను న్యాయం చేస్తాను, మీరు మాత్రం ఎటువంటి గొడవ చేయకండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం మన హీరో అయినటువంటి విజయ్ని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. విజయ్ అది గమనించి వెంటనే తిరిగి మళ్ళీ అటువైపు చూడగా విజయ్ని చాలా కోపంగా చూసినటువంటి వ్యక్తి మాత్రం అక్కడ కనిపించకుండా మాయమైపోతాడు. ఆ తర్వాత స్టేషన్ కు వచ్చినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్, నేను ఈ ప్రాంతంలో డ్యూటీలో జాయిన్ అయ్యి 3 రోజులు మాత్రమే అవుతుంది, అప్పటికే ఒక హత్య మరియు ఒక దొంగతనం కూడా జరిగింది, ఎలాగైనా ఈ కేసులు 2 కూడా సాల్వ్ చేయాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. జరిగినటువంటి హత్యకి మరియు ఈ దొంగతనానికి మధ్య ఏదైనా లింక్ ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విజయ్కి ఈ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కోపంతో ఈ విధంగా దొంగతనం చేసే అవకాశం కూడా ఉంది కదా అని, ఆ ఫైనాన్స్ కంపెనీలో రీసెంట్ గా మనోజ్ అనే ఒక వ్యక్తి తన పొలాల్ని మరియు ఇంటి స్థలాన్ని కూడా పెట్టి డబ్బులు తీసుకువచ్చి వ్యాపారం చేశాడు, వ్యాపారంలో కూడా నష్టపోయాడు అని తెలుసుకుని వెంటనే ఆ మనోజ్ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంటి దగ్గర మనోజ్ ఉండడు, కేవలం మనోజ్ వైఫ్ మాత్రమే ఉంటుంది. విజయ్ మనోజ్ వైఫ్ ను చూసి మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాడు. దానికి మనోజ్ వైఫ్ సమాధానం చెప్తూ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడు, అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు అని అంటూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే తన టీం ను చూసి మీరు ఇంటి మీద మాత్రం ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ ఫైనాన్స్ కంపెనీ వల్ల ఎవరైనా బాధపడ్డారా అని దాని గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ విజయ్ కి మధు అనే వ్యక్తి కూడా ఈ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకుని దాన్ని తిరిగి కట్టకపోవడంతో ఈ కంపెనీ వాళ్ళు చాలా ప్రెజర్ చేశారు, ఆ అవమానాన్ని భరించలేక మధు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, తనకి కిరణ్ మరియు చరణ్ అనే 2 కొడుకులు ఉన్నారు అన్న విషయం విజయ్ కి తెలుస్తుంది. దాంతో విజయ్ వెంటనే ఆ మధు ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ మధు వైఫ్ మాత్రమే ఉంటుంది. విజయ్ మధు వైఫ్ ను కలిసి మాట్లాడగా తను విజయ్ ని చూసి సమాధానం చెప్తూ ప్రజెంట్ నా పెద్ద కొడుకు కిరణ్ ఇక్కడ వర్క్ చేయడం లేదు, తను వేరే ప్రాంతంలో వర్క్ చేస్తున్నాడు, నా 2వ కొడుకైనటువంటి చరణ్ మాత్రం తన ఫాదర్ మధు చనిపోయిన తర్వాత ఆ బాధతో మందుకు బానిస అయిపోయి ఎప్పుడు కూడా మందు తాగి ఇంట్లోనే ఉంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఇన్స్పెక్టర్ విజయ్ ఇంట్లో ఉన్నటువంటి ఆ మధు ఫ్యామిలీ ఫోటోని చూస్తాడు. మధు పక్కన తన పెద్ద కొడుకు కిరణ్ నిలబడి ఉండడంతో కిరణ్ ని చూసినటువంటి విజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంతకుముందు ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి కొంతమంది ప్రజలు ఇచ్చి గొడవ చేస్తున్న సమయంలో వాళ్ళందరికీ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించాడు కదా, ఆ సమయంలో ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి మన విజయ్ని చాలా కోపంగా చూశాడు అని చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఈ మనోజ్ పెద్ద కొడుకైనటువంటి కిరణే అయి ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ అయితే ఖచ్చితంగా ఈ కిరణే కోపంతో ఆ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసి ఉంటాడు అని ఫిక్స్ అవుతాడు. అలా ఇన్స్పెక్టర్ విజయ్ దీని గురించి ఆలోచిస్తున్న సమయంలోనే తనకి మరొక విషయం కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద మరొక డెడ్ బాడీ దొరికింది అని తెలియడంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే అక్కడికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే విజయ్ కి ఈ వ్యక్తిని ఎక్కడ వేరే ప్లేస్ లో చంపేసి దారం కట్టి ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా ఉన్నారు అని తెలుసుకుంటాడు. వెంటనే తను ఫోరెన్సిక్ వాళ్ళని అక్కడికి పిలిపించడంతో వాళ్ళు చెక్ చేసి వెంటనే విజయ్ ని చూసి ఇంతకు ముందు హత్యని ఏ విధంగా అయితే చేశారో ఈ హత్యని కూడా సేమ్ అదే విధంగా చేసినట్లుగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి విజయ్, నేను ఇక్కడికి వచ్చినటువంటి మొదటి రోజుల్లోనే 2 హత్యలు మరియు ఒక రోబరీ జరిగింది, ఎలాగైనా ఈ సమస్యల్ని మనం త్వరగా సాల్వ్ చెయ్యాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో విజయ్ ఆ కేసుల గురించి చాలా తీవ్రంగా విచారిస్తూ ఆ ఏరియా మొత్తం కూడా రాత్రిపూట ఎక్కువ రౌండ్స్ తిరుగుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు రాత్రి విద్య ఈ విజయ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, సార్ మన అడవులోకి ఎవరో ఒక వ్యక్తిని చాలా తీవ్రంగా కొట్టి అడవులోకి తీసుకుని వెళుతూ ఉండగా ఎవరో చూసి నాకు చెప్పారు అంటుంది. దాంతో విజయ్ వెంటనే తన టీం మొత్తాన్ని కూడా అడవి దగ్గరికి తీసుకుని వెళ్లి వాళ్ళందరూ కూడా విడిపోయి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ లో వెళ్లి వెతుకుతూ ఉంటారు. అప్పుడే విజయ్ కి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. దాన్ని చూసినటువంటి విజయ్ ఇతన్ని ఎవరో ఇప్పుడే చంపేసి ఇక్కడ పాతి పెడుతున్న సమయంలో మనం రావడంతో భయపడి వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ చనిపోయినటువంటి ఆ వ్యక్తి పాకెట్ ని చెక్ చేయగా ఆ వ్యక్తి పాకెట్ లో ఒక గోల్డ్ చైన్ ఉంటుంది. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఆ గోల్డ్ చైన్ ని తీసుకుని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి వచ్చి విజయ్ తల మీద బలంగా కొడతాడు. దాంతో విజయ్ చాలా గట్టిగా అరవడంతో విజయ్ టీమ్ లో ఉన్న పోలీసులు అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మరోపక్క విజయ్ ని కొట్టినటువంటి వ్యక్తి మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అయితే విజయ్ మాత్రం తనను కొట్టినటువంటి వ్యక్తి ఫేస్ ని చూడకుండానే స్పృహ తప్పి పడిపోతాడు. కట్ చేస్తే విజయ్ టీంలోని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి విజయ్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళడంతో విజయ్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కృష్ణ విజయ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, సార్ నేను బ్రిడ్జ్ దగ్గర చనిపోయినటువంటి ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నాను, అతని పేరు అరుణ్, తను నిజానికి తమిళనాడు నుంచి అక్కడికి వచ్చాడు. ఈ అరుణ్ తో పాటు మొత్తం 4 ఇక్కడ బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్ చేయడం కోసం వచ్చారు. వారి పేర్లు అరుణ్, మణికంఠ, చంద్ర మరియు కుమార్. ఈ 4లో ఆల్రెడీ 3 చనిపోయారు.
అంటే మనకు మొదట్లో కుళ్ళిపోయినటువంటి ఒక డెడ్ బాడీ దొరికింది కదా, అది మణికంఠది. రెండవది బ్రిడ్జ్ కింద డెడ్ బాడీ దొరికింది కదా, అది మాత్రం అరుణ్ది. మూడవ డెడ్ బాడీ అడవిలో దొరికింది కదా, అది చంద్రాది. ఇంకా మిగిలి ఉంది కుమార్, తను మాత్రం కనిపించడం లేదు, పరారీలో ఉన్నాడు. అంటే బహుశా కుమారే వీళ్ళందరినీ కూడా చంపే అవకాశం ఉండి ఉంటుంది అని హెడ్ కానిస్టేబుల్ కృష్ణ విజయ్ దగ్గర చెప్తూ ఉంటాడు. విజయ్ వెంటనే కానిస్టేబుల్స్ ని చూసి ఈ నలుగురు గురించి తమిళనాడులో ఏదైనా పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయేమో చెక్ చెయ్యండి అని అంటాడు. దాంతో ఆ విషయం గురించి చెక్ చేయగా అప్పుడే పోలీసు కానిస్టేబుల్స్ కి పారిపోయి వచ్చినటువంటి ఈ నలుగురు కూడా అక్కడ తమిళనాడులో ఒక పెద్ద బ్యాంక్ లో దొంగతనం చేసి ఇక్కడికి వచ్చారు అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కానిస్టేబుల్స్ అంటే ఖచ్చితంగా వీళ్ళే ఇక్కడ అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో కూడా దొంగతనం చేసి ఉంటారు అని ఆ పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ విజయ్ మాత్రం కానిస్టేబుల్స్ ని చూసి ఈ అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో 3 రోజుల క్రితం రోబరీ జరిగింది, కానీ అంతకంటే ముందు అడవిలో ఒక డెడ్ బాడీ దొరికింది కదా, అలాంటప్పుడు ఈ నలుగురు కూడా ఆ ఫైనాన్స్ కంపెనీలో ఏ విధంగా దొంగతనం చేసి ఉంటారు అని అంటూ ఉంటాడు. దానికి హెడ్ కానిస్టేబుల్ కృష్ణ మాట్లాడుతూ అయితే వాళ్ళు ముందుగా ఆ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసుకోవడం కోసం ప్లాన్ చేసి ఉండి ఉంటారు. దానికి మొదట చనిపోయినటువంటి వ్యక్తి వ్యతిరేకించి ఉండి ఉంటాడు. దాంతో ఈ ముగ్గురు కూడా ఇతను బతికి ఉంటే మన ప్లాన్ గురించి అందరికీ చెప్పేసే అవకాశం ఉంది అని మొదటగా ఆ వ్యక్తిని చంపేసి ఆ తర్వాత ఈ ముగ్గురే ఈ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసి ఉండి ఉండవచ్చు. అయితే కుమార్ మాత్రం మిగతా వాళ్ళని కూడా చంపేస్తే డబ్బు మొత్తం నాకే వస్తుంది కదా అని మిగతా టీం మెంబర్స్ ని కూడా చంపేసి డబ్బులు తీసుకుని కుమార్ ఇక్కడి నుంచి పారిపోయే అవకాశం కూడా ఉంది కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఆ కుమార్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని పోలీసులు అందరూ కూడా కుమార్ కోసం వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ నిద్రపోతూ ఉండగా ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ ని చంపడానికి అక్కడికి వస్తాడు. విషయం అర్థం చేసుకున్నటువంటి ఆ ఫైనాన్స్ కంపెనీ ఓనర్ భయంతో అక్కడి నుంచి బయటికి పారిపోయి వెంటనే విజయ్ కి ఫోన్ చేసి నన్ను ఎవరో ఒక మాస్క్ పెట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి ఫోన్ చేస్తాడు. దాంతో విజయ్ వెంటనే అక్కడికి చేరుకుని ఆ అన్నమలై ఫైనాన్స్ ఓనర్ ని చంపడానికి ప్రయత్నించినటువంటి ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ మాస్క్ ని బయటికి తీస్తాడు. అప్పుడే రివీల్ అయ్యేది ఏమిటి అంటే ఆ మాస్క్ వేసుకు వచ్చినటువంటి వ్యక్తి మరి ఎవరో కాదు, మధు కొడుకైనటువంటి కిరణే అయి ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఈ కిరణ్ జనాల్లో నుంచి మన ఇన్స్పెక్టర్ విజయ్ ని చాలా కోపంగా చూసి ఉండి ఉంటాడు. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే కిరణ్ అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లి తనని విచారించడం మొదలు పెడతాడు. విజయ్ వెంటనే కిరణ్ ని చూసి నిజం చెప్పు, ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి హత్యలకి మరియు ఇక్కడ జరిగినటువంటి రాబరీ నువ్వే కదా చేశావని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి కిరణ్ వెంటనే విజయ్ ని చూసి సార్ ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ మీద నేను చాలా కోపంగా ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే మా ఫాదర్ తన దగ్గర అప్పు తీసుకుని వడ్డీ కట్టలేక అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అందుకే ఈ అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ మీద నాకు చాలా కోపం ఉన్నమాట వాస్తవమే, కానీ నేను ఎవరిని కూడా ఇక్కడ చంపలేదు అని అంటూ ఉంటాడు. దానికి విజయ్ వెంటనే కిరణ్ ని చూసి అది సరే, ఇక్కడ నువ్వు ఎవరిని చంపలేదు, మరి రోబరీ జరిగిన రోజు నువ్వెందుకు నన్ను చాలా కోపంగా చూసి వెళ్ళావు అని అడుగుతాడు. దానికి ఆ కిరణ్ సమాధానం చెప్తూ సార్ నేను మొదటి నుంచి ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ మీద చాలా కోపంగా ఉన్నాను. అలాంటి సమయంలోనే ఆ ఫైనాన్స్ కంపెనీలో ఎవరు దొంగతనం చేశారో అని తెలుసుకుని ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ ఫేస్ ఎలా ఉందో చూడడం కోసం అక్కడికి వచ్చాను. కానీ ఆ సమయంలో మీరు మాట్లాడుతూ ప్రజల్ని అధిక వడ్డీ రేటుకి ఇంత చిత్రహింసలు పెడుతున్నటువంటి ఆ ఓనర్ కి సపోర్ట్ చేస్తూ దొంగతనం చేసిన వాళ్ళని చాలా తొందరగా పట్టుకుంటారని చెప్తూ ఉన్నారు కదా, అందుకే మీరు అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు అని మీ మీద కోపంగా అలా చూశాను. అంతే తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి హత్యలకి ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో జరిగినటువంటి రాబరీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే క్రాస్ చెక్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ కిరణ్ చేయడం లేదు అని తెలుసుకుని కిరణ్ అక్కడి నుంచి వదిలేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్ ఆ తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఆ నలుగురు వ్యక్తులు ఇదంతా కూడా చేశారు. సో మిగిలి ఉన్నటువంటి ఆ కుమార్ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఆ కుమార్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలోనే విజయ్ కి చనిపోయినటువంటి 3వ వ్యక్తి పాకెట్ లో ఒక చైన్ దొరికింది కదా అని గుర్తు చేసుకుని వెంటనే ఆ చైన్ ని రాబరీ జరిగినటువంటి అన్నమలై ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ విజయ్ కి ఈ చైన్ ని కూడా దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోయారు అని తెలుస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఆ చైన్ ని తాకట్టు పెట్టినటువంటి ఆ వ్యక్తిని పిలిచి ఈ చైన్ నీదేనా అని అడుగుతాడు. ఆ వ్యక్తి విజయ్ ని చూసి అవును సార్ ఈ చైన్ నాదే అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న విజయ్ కి అంటే ఖచ్చితంగా ఆ చెన్నై నుంచి వచ్చినటువంటి ఆ గ్యాంగ్ ఇదంతా కూడా చేసినట్లుగా ఉన్నారు. వెంటనే ఎలాగైనా కుమార్ ని పట్టుకోవాలి అని విజయ్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ విజయ్ ఏ యాంగిల్ లో ఆలోచించినా సరే తను ముందుకు వెళ్ళలేకుండా ఆగిపోతూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ ఈ కేసు గురించి చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఎక్కడైతే రాబరీ జరిగిందో ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్లి ఆ ఫైనాన్స్ కంపెనీకి ఆపోజిట్ లో ఉన్నటువంటి షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీని చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా తనకి ఏమీ కనిపించదు. కానీ ఇన్స్పెక్టర్ విజయ్ మాత్రం ఆ ఫుటేజ్ ని బాగా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ విజయ్ కి అక్కడ ఒక క్లూ దొరుకుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ సత్యాని మరియు కానిస్టేబుల్ ఆనంద్ ఇద్దరిని పిలిచి, మీరు ఫైనాన్స్ కంపెనీలో రాబరీ జరిగిన రోజు మీరిద్దరు కూడా స్టేషన్ లో ఉండకుండా బండిలో పెట్రోల్ కొట్టించుకుని వస్తామని చెప్పి బయటికి వెళ్లారు కదా, నిజంగానే ఆ రోజు మీరు పెట్రోల్ బంక్ దగ్గరికి పెట్రోల్ కొట్టించుకోవడం కోసం వెళ్లారా అని అడుగుతాడు. దానికి వాళ్ళు అవును సార్ పెట్రోల్ కొట్టించుకోవడం కోసమే వెళ్ళాము అని అంటూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే వాళ్ళని లాచి పెట్టి ఒక చెంపదెబ్బ కొట్టి నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడే మూవీలో భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి సత్య మరియు ఆనంద్ ఇద్దరు కూడా రాబరీ జరిగిన రోజు పెట్రోల్ కొట్టించుకోవడానికి కారు తీసుకుని వెళ్లి ఉంటారు. కానీ వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోకుండా ఎక్కడైతే ఫైనాన్స్ కంపెనీలో రాబరీ జరిగిందో దాని ముందు ఉన్నటువంటి రోడ్లోనే అటువైపు వెళ్లి ఉండి ఉంటారు. ఇదంతా కూడా ఆపోజిట్ షాప్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉండదు. కానీ కేవలం ఆ పోలీస్ వ్యాన్ కున్నటువంటి రెడ్ మరియు బ్లూ లైట్లు ఉంటాయి కదా, అవి మాత్రమే అద్దం మీద ఉన్నటువంటి రిఫ్లెక్షన్ లో రికార్డ్ అయి ఉంటాయి. దాన్ని చూసినటువంటి విజయ్ చాలా సున్నితంగా పరిశీలించి ఉండి ఉంటాడు. మీరు ఆ రాబరీ జరిగిన రోజు అక్కడ మీకేం పని, నిజం చెప్పండి. ఆ రాబరీకి మీకు ఏమైనా సంబంధం ఉందా, నిజం చెప్తారా లేదంటే ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పమంటారా అంటూ ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే తన ఫోన్ ని బయటికి తీస్తూ ఉంటాడు. దాంతో కానిస్టేబుల్ సత్య వెంటనే ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్నటువంటి ఆ ఫోన్ ని తీసుకుని నేలకేసి చాలా బలంగా కొట్టేస్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే చాలా కోపంగా కానిస్టేబుల్ కృష్ణని పిలుస్తూ, సార్ ఒకసారి ఇక్కడ రండి, ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి అని అంటూ ఉంటాడు. దానికి కానిస్టేబుల్ కృష్ణ వెంటనే చాలా కోపంగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే, ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రాబరీస్ కి మరియు హత్యలకి ముఖ్య కారణం వేరెవరో కాదు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ మరియు అతనితో కలిసి పనిచేస్తున్నటువంటి సత్య మరియు ఆనంద్. ఈ ముగ్గురు కలిసి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా విజయ్ ని చూసి చాలా వెటకారంగా నవ్వుతూ, మీరు చాలా తెలివిగల పోలీస్ ఆఫీసర్ సార్, మీరు కనిపెట్టలేరు అనుకున్నాం కానీ చాలా తెలివిగా కనిపెట్టేశారు, మీరు చాలా జీనియస్ అని పొగుడుతూ, సార్ ఒక విషయం వినండి, ఎలాగో మీరు ఇప్పుడు చనిపోతారు కదా, చనిపోయే ముందు అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకోండి అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ కృష్ణ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి తమిళనాడు ప్రాంతం నుంచి బిల్డింగ్ పని కోసం ఆ నలుగురు వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. అంటే కుమార్, మణికంఠ, చంద్ర మరియు అరుణ్ అని ఈ నలుగురు కూడా బిల్డింగ్ పని కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఉంటారు. ఈ నలుగురు కూడా తమిళనాడు ప్రాంతంలో ఒక పెద్ద దొంగతనం చేసి ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చి మాత్రం డైలీ కూలి పని చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం పోలీసులకి తెలిసిపోయి కుమార్ ని కృష్ణ కానిస్టేబుల్ అరెస్ట్ చేసి తనని విచారిస్తూ ఉంటాడు. అప్పుడు కుమార్ మాట్లాడుతూ, మేము ఇలాంటి పని ఇంతకు ముందు చేసేవాళ్ళం సార్, ఇప్పుడు అలాంటి పనిని చేయడం లేదు, చాలా బుద్ధిగా పని చేసుకుంటున్నాం, అయినా మీరు మమ్మల్ని ఎందుకు ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు, మీరు మాత్రం ఏం మంచి వల్ల, అయినా మీ పోలీసులేమి బుద్ధిమంతులు కాదు కదా, మీకు డబ్బులు ఇస్తే మాత్రం ఎంత నిజానికైనా దిగజారిపోతారు, మీకు డబ్బులు ఇచ్చి ఉంటే దొంగతనం చేసినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు కదా అంటూ చాలా వెటకారంగా కుమార్ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కానిస్టేబుల్ కృష్ణ చాలా కోపంగా ఆ కుమార్ ని కొట్టడంతో కుమార్ కూడా తిరిగి కానిస్టేబుల్ కృష్ణని కొడతాడు. దాంతో కానిస్టేబుల్ కృష్ణ ఈ కుమార్ ని కస్టడీలోకి తీసుకుని, ఈ ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ చాలా తీవ్రంగా కుమార్ ని కొట్టడంతో ఆ రోజు రాత్రి కుమార్ అక్కడ లాకప్ లోనే చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ కృష్ణ మాత్రం ఎలాగైనా మనం ఈ కస్టోడియల్ మర్డర్ నుంచి తప్పించుకోవాలి అని దానికి ఒక ప్లాన్ చేసి తమిళనాడు నుంచి వచ్చినటువంటి మిగతా ముగ్గురిని కూడా మన అదుపులోకి తీసుకుని వాళ్ళ చేతనే ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేయించాలి అని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ప్లాన్ చేసిన విధంగానే మణికంఠ, చంద్ర మరియు అరుణ్ ముగ్గురిని పిలిపించి, మీరు అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో చాలా డబ్బులు ఉన్నాయి, వాటిని మీరు దొంగతనం చేయాలి, దొంగతనం చేసిన తర్వాత అందరూ కూడా సమానంగా పంచుకుందామని చెప్తారు. అలా కృష్ణ చెప్పిన దానికి వాళ్ళు కూడా ఒప్పుకుని వెంటనే వెళ్లి అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసి తిరిగి తీసుకుని వస్తారు. వెంటనే వెళ్ళి అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసి డబ్బుల్ని తీసుకుని వస్తారు. అయితే డబ్బుల్ని రోబరీ చేసి తీసుకువచ్చిన తర్వాత మాత్రం పోలీసుల్ని చూసి, ఇందులో మీకు సమానంగా వాటా ఇవ్వలేం, ఎందుకంటే మేము చాలా కష్టపడి డబ్బుల్ని దొంగతనం చేసి తీసుకుని వచ్చాం, కానీ మీరు మాత్రం మా ఫ్రెండ్ ని కస్టోడియల్ మర్డర్ చేశారు, ఈ విషయం కనుక పై అధికారులకు తెలిస్తే మీ జీవితం మొత్తం జైల్లోనే ఉండాల్సి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి కృష్ణ, వీళ్ళని ఇలాగే వదిలేస్తే మనకి ఎప్పటికైనా ప్రాబ్లం అయ్యేలాగా ఉన్నారు అని, వెంటనే వీళ్ళంతా చూడాలి అని ఈ హెడ్ కానిస్టేబుల్స్ ఆ ముగ్గురిని కూడా చాలా తీవ్రంగా కొట్టి అక్కడికక్కడే చంపేస్తారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాడీస్ ని కూడా ఒక్కొక్క ప్లేస్ కి తీసుకుని వెళ్లి ఒక్కొక్క ప్లేస్ లో పాతి పెట్టే ప్రయత్నం చేసి ఉండి ఉంటారు. అంటే ఇప్పుడు అక్కడ హత్యలు చేసింది, అలాగే ఆ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసింది మరి ఎవరో కాదు, ఇన్స్పెక్టర్ విజయ్ వర్క్ చేస్తున్నటువంటి స్టేషన్ లోనే కానిస్టేబుల్స్ గా వర్క్ చేస్తున్నటువంటి కృష్ణ, సత్య మరియు ఆనంద్ అని ఇన్స్పెక్టర్ విజయ్ కి చాలా క్లియర్ గా తెలుస్తుంది.
ఆ వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ తనకు నిజం తెలిసిపోవడంతో ఎస్పీకి చెప్పాలి అని స్టేషన్ నుంచి బయటకు వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఎవరో పరిగెట్టుకుంటూ వచ్చి ఇన్స్పెక్టర్ విజయ్ ని గుండెల మీద తంతారు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఇన్స్పెక్టర్ విజయ్ ని గుండెల మీద తన్నింది మరి ఎవరో కాదు, లేడీ కానిస్టేబుల్ అయినటువంటి విద్య అనే తనని తన్ని ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనం హీరోయిన్ అనుకున్నాం కదా, ఈ విద్య కూడా హెడ్ కానిస్టేబుల్స్ తో కలిసిపోయి ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్ విజయ్ ని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి బంధించేసి ఉంటారు. అప్పుడు ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే వాళ్ళని చూసి, అది సరే, మొదట్లో మీరు చంపినటువంటి కుమార్ డెడ్ బాడీని ఎక్కడ పాతి పెట్టారు, ఆ డెడ్ బాడీ కనిపించలేదు కదా అని అడుగుతాడు. దానికి వాళ్ళు చాలా వెటకారంగా విజయ్ని చూసి, దృశ్యం మూవీలో డెడ్ బాడీ దొరకనంత వరకు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో మేము కూడా అంతే హ్యాపీగా ఉంటామంటూ సినిమా డైలాగులు చెప్తూ చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మీరే ఈ విధంగా చేస్తే మన డిపార్ట్మెంట్ మీద ప్రజలకు గౌరవం ఉండదు అని చాలా తీవ్రంగా ఆ కానిస్టేబుల్స్ అందరినీ కూడా మార్చి కొడుతూ ఉంటాడు. దాంతో ఆ కానిస్టేబుల్స్ అందరికీ కూడా రక్తాలు కారిపోతూ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ స్పృహ కోల్పోయే పరిస్థితి వచ్చి కింద పడిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎస్పీ అండ్ టీమ్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ తలుపులు పగలగొట్టుకుని లోపలికి వస్తారు. అక్కడ ఈ హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా స్పృహ కోల్పోయి పడిపోయి ఉండడంతో నీళ్లు జల్లి మళ్ళీ వాళ్ళందరినీ కూడా స్పృహలోకి తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పంతా కూడా రుజువు అవడంతో వాళ్ళందరినీ తీసుకుని వెళ్లి సెంట్రల్ జైల్లో వేసి ఉంటారు. మరోపక్క ఇన్స్పెక్టర్ విజయ్ ఈ కేసుని ప్రాణాలకు తెగించి సాల్వ్ చేయడంతో పై అధికారులందరూ కూడా తనని అభినందిస్తూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ గ్రామంలోని ప్రజల్ని చంపుతున్నది మనుషులా దెయ్యాల, అసలు ఆ గ్రామంలోని వాళ్ళనే ఎందుకు చంపుతుంది, ఆ గ్రామానికి ఉన్న శాపం ఏమిటి, ఆ శాపాన్ని తొలగించడం కోసం జమీందారు ఎక్కడికి వెళ్ళాడు, తను ఏమైపోయాడు, యుద్ధంలో గెలవడానికి రాజు ఎలాంటి పద్ధతిని ఎంచుకున్నాడు, అసలు ఆ గ్రామంలోని ప్రజలు శాపం నుంచి విముక్తి పొందారా లేదా అన్నదే 2024లో రిలీజ్ అయినటువంటి కళింగ మూవీ స్టోరీ. ఈ ఫుల్ మూవీ స్టోరీని వినాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.